బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 6 లెసన్ 6 6వ పాఠము. క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరుగుతుంది? క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరుగుతుంది? గత పాఠ్యాంశంలో క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి నుండి ప్రారంభమైనదో మనం తెలుసుకున్నాం. ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఆదాము హవ్వల కాలం నుండి ప్రారంభమైంది. ఏదెను తోటలో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత దేవుడు వారికి సువార్తను ప్రకటించాడు. అప్పటి నుండి ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రారంభమైనటువంటి క్రీస్తు సువార్త అలా కొనసాగుతూ వస్తోంది. నోవహు కాలములో అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి దేవుని వాక్యమును సువార్తగా ప్రకటించినట్టు మనం గమనించాం. అలాగే ఇశ్రాయేలీయుల కాలంలో కూడా దేవుడు సువార్తను ప్రకటింపజేసినట్టుగా మనకు కనిపిస్తోంది. దేవుని వాక్కు ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చింది, సువార్తగా వచ్చింది. ఇత్యాది సంగతులను గత పాఠ్యాంశంలో మనము సవివరంగా నేర్చుకున్నాం. ఇక ఈ పాఠ్యాంశంలో ఇలా కొనసాగుతున్నటువంటి క్రీస్తు సువార్త ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎప్పటి వరకు జరుగుతుంది? క్రీస్తు సువార్తకు భూమి మీద ముగింపు ఉందా? ఒకవేళ ఉంటే ఎప్పుడు? ఆ ముగింపు ఎప్పుడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియులారా, భూమి మీద మానవుల యొక్క మనుగడ ఉన్నంత వరకు కూడా క్రీస్తు సువార్త ప్రకటన జరుగుతుంది. వన్ వర్డ్ ఆన్సర్. భూమి మీద మానవ మనుగడ ఉన్నంత వరకు కూడా, మనుషులనేవారు భూమి మీద ఉన్నారంటే క్రీస్తు సువార్త ప్రకటన భూమి మీద జరుగుతుంది. అప్పటి వరకు కొనసాగుతుందంటే ఈ సృష్టి ముగింపు వరకు కూడా క్రీస్తు సువార్త ప్రకటన కొనసాగుతుంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మనము నేర్చుకుందాం. ఇశ్రాయేలీయుల కాలం వరకు సువార్త కొనసాగినట్టుగా, ప్రకటింపబడినట్టుగా గత పాఠ్యాంశంలో మనము తెలుసుకున్నాం కదా. ఇక ఇశ్రాయేలీయుల యొక్క ప్రస్థానం ముగింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా లోకంలోనికి వచ్చారు. ఆయన రాకతో ఇశ్రాయేలీయులతో పాటుగా అన్యజనులకు కూడా దేవుని యొక్క సువార్త చేరువవుతోంది. సర్వలోకాన్ని కాపాడడానికి ఆయన తన ప్రాణమునిచ్చుటకు లోకములోనికి వచ్చారు. ఇక అప్పటి నుండి ముగింపు వరకు సువార్త ప్రకటన ఏ విధంగా ఉంటుందో పరిశుద్ధ గ్రంథము నుండి మనము ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. సువార్త అనేది ఆదాము హవ్వల కాలంలో ప్రారంభమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు రాకతో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త ప్రారంభమైంది. అలాగని క్రీస్తు సువార్త ప్రారంభ కాలంలో మొదలవ్వలేదా? ఆదాము హవ్వల దగ్గర మొదలవ్వలేదా అంటే అప్పుడే మొదలైంది. అయితే క్రీస్తు వస్తాడని దేవుడు తెలియజేస్తూ సువార్తను అప్పుడు ప్రారంభించాడు. తీరా ఇప్పుడు క్రీస్తు వచ్చేశాడు. ఈ మాటలకు ప్రారంభపు మాటలకు వ్యత్యాసం అదే. ప్రారంభంలో అయితే, అంటే ఆది కాలంలో అయితే, అనాది కాలములో అయితే యేసుక్రీస్తు ప్రభు వస్తాడని దేవుడు సువార్తను ప్రకటించాడు. ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చేశాడు. వచ్చిన తరువాత 2000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనం ఉన్నాం. మీకు అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అనాది కాలంలోనే ప్రారంభమైంది. ప్రత్యక్షంగా అయితే ఇదిగో ఇప్పుడు ప్రారంభమైంది. అందుచేతనే ఏమని రాయబడింది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఈ సువార్త అనాది కాలంలోనే ప్రారంభమైనది. ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చేశాడు. వచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త సర్వలోకమునకు అందుబాటులోనికి వచ్చింది.
ప్రకటింపబడుతోంది. ఎప్పటి వరకు ప్రకటింపబడుతుంది? ఈ సువార్తకు ముగింపు ఎప్పుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, భూమి మీద మనుషులు ఉన్నంత వరకు కూడా ఈ సువార్త యొక్క అవసరత ఉన్నది కనుక మానవ మనుగడ ఉన్నంత వరకు క్రీస్తు సువార్త ప్రకటన భూమి మీద ఉంటుంది. అలాగే తరువాతి వాక్య భాగాన్ని కూడా మీరు గమనిస్తే, బాప్తిస్మమిచ్చు యోహాను సువార్తను ప్రకటించుచున్నట్టుగా, ఆ సువార్తను కొనసాగించుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వాక్యం నుండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వాక్యం నుండి గమనించండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. ముందుగా యెషయా గారు వ్రాసారు ఈ సంగతులను, అది సువార్తే. ఇదిగో ఇప్పుడు ఆ విషయములకు నెరవేర్పు కనిపిస్తోంది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి ద్వారా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. మారు మనస్సు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మమును పొందండి అని ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. చూసారా? బాప్తిస్మమిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. మనుషులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. మారు మనస్సు నొందండి, బాప్తిస్మము నొందండి అని బాప్తిస్మమిచ్చి యోహాను ఇక్కడ ప్రకటిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ప్రకటించడానికే ఆయన పంపబడ్డారని ఆయన మాటలలో మనం తెలుసుకోవచ్చు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి భూమి మీదకి వచ్చారు. చూడండి, ఆ సంగతులను మీరు ఇప్పుడు అధ్యయనం చేయండి. లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వాక్యం నుండి, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచూ ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా, ఆయన నేనితర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి పంపబడ్డారు. మీకు అర్థమవుతుందా? దేవుని సువార్త భూమి మీద ప్రకటింపబడాలి, అన్ని తరాలలోనూ ప్రకటింపబడాలి. మనుషులు ఏమనుకుంటారంటే, మాకు తిండి ఉంటే సరిపోతుంది, వస్త్రాలు ఉంటే సరిపోతాయి, అలాగే నివాసం ఉంటే సరిపోతుంది, చేతిలో కాస్త ధనం ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ మనుషులకు ఎప్పుడూ కూడా నిత్యము ఉండవలసినదేంటి, కావలసినదేంటి? దేవుని సువార్త. ఏమంటే ఎవరైనా దీనిని కోరుకుంటారా? ఎవరైనా దీనిని కోరుకుంటారా? ఒకవేళ లేమిలో ఉన్నవారైతే మాకు అన్నం కావాలి, వస్త్రాలు కావాలి, సుఖమైనటువంటి జీవితం కావాలి, రోగాలు పోవాలి, డబ్బులు కావాలి, ఇలా కోరుకుంటారు. కానీ పోనీ వాటితో పాటైనా, పోనీ అవన్నీ కోరుకున్నారు సరే, వాటితో పాటు మాకు దేవుని వాక్యం కూడా కావాలి, దేవుని సువార్త కూడా కావాలి, మా ఆత్మను మేము రక్షించుకోవాలని ఏమైనా కోరుకుంటారండి? ఒకవేళ అలాంటి కోరిక ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే వారిని వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి. మిగిలిన వారందరూ కూడా దౌర్భాగ్యులేనండి. లోకపు మట్టి జీవితం కోసం మాత్రమే ఆలోచన చేస్తున్నారు. మాకు తిండి ఉంటే చాలు, మాకు బట్ట ఉంటే చాలు, మాకు ఇల్లు ఉంటే చాలు, మాకు ఈ జీవితం ఇలా సజావుగా కొనసాగిపోతే చాలు, ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా మేము బ్రతికేస్తే చాలు, ఈ లోకాన్ని మేము అనుభవిస్తాం అని అనుకుంటున్నారు తప్ప దేవుని సువార్త మాకు కావాలి, దేవుని సువార్త లేకపోతే ఈ బ్రతుకెందుకు అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే? కానీ నిజానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని మనస్సు ఏంటో తెలుసా? ఓ మనిషి, నీకు దేవుని సువార్త అవసరం అని దేవుడు అంటున్నాడు. ఆయనకు తెలుసు మనకేం కావాలో, ఆయనకు తెలుసు. పరలోకపు తండ్రి ఆయన.
మనం ఏం కోరుకోవాలో మనకు తెలియదు, కానీ మనం ఏం కోరుకోవాలో ఆయన చెబుతున్నాడు. ఇదిగో మీరు కోరుకొనవలసినది ఏంటంటే దేవుని సువార్త. ఎప్పుడైనా ఏనాడైనా దేవునికి ప్రార్థన చేస్తూ, తండ్రి నీ వాక్యాన్ని నాకు ఇవ్వి, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వి, మిగిలినవి ఏవి లేకపోయినా నాకు పర్వాలేదు. ఒకరోజు పస్తుంటాను, ఇబ్బంది ఏంటి? చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాను, ఇబ్బంది ఏంటి? ఎండకి వానకి తడుస్తాను, ఇబ్బంది ఏంటి? రోగంతో సతమతం అవుతాను, ఇబ్బంది ఏంటి? కానీ నీ వాక్యం నా దగ్గర లేకపోతే నాకు ఇబ్బందే అని దేవునికి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉంటారంటారా? అసలు ఈ మాటలు వింటుంటేనే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. అవును, ఎవరైనా ఉంటారా? నేనే ఉన్నాను అలా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మనిషికి అత్యవసరంగా కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం అంటే అన్ని కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయండి. నీ దగ్గర దేవుని వాక్యం ఉంటే, నీ దగ్గర దేవుని సువార్త ఉంటే, నీ దగ్గర దేవుని జ్ఞానం ఉంటే, నీవు అడగక మునిపే దేవుడు అన్నిటినీ నీ కాళ్ళ దగ్గర పెడతాడు. మీకు అర్థమవుతుందా? దేవునికి అసాధ్యమైనది ఏంటి? నీవు దేవుని మాటను కోరుకోవాలి, దేవుని రక్షణను కోరుకోవాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను మీ దగ్గరే ఉండిపోతే ఎలా? కొంతమంది మనుషులు ఆయనను వారి దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుచేతనే ఆ మాటలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళను, జనసమూహం ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి. అరణ్య ప్రదేశానికి వచ్చాడు ఆయన, ఆయనను వెతుక్కుంటూ వచ్చేసారు జనసమూహం. ఎందుకంటే ఆయన ఉంటే తిండికి లోటు ఉండదు, మాకు రోగాలు స్వస్థపరచబడతాయి, మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆయన మా దగ్గర ఉంటే ఆల్ ఇన్ వన్, మాకు ప్రాణాలు సుఖంగా ఉంటాయి అనుకుంటున్నారే తప్ప, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడైన, మన పాపములను పరిహరించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడైన ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన వారికి ఉందా? మా దగ్గర ఆయన ఉంచేసుకుని ఆయన వలన మేలును అనుభవించాలి అనేటువంటి మనసే వారికి ఉంది. కనుక ప్రభువారు ఏమంటున్నారు చూడండి, వారు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా, వారు యేసుక్రీస్తు ప్రభువును వెళ్ళనివ్వటం లేదు, అడ్డుకుంటున్నారు. ప్రభువా, నీవు వెళ్ళడానికి వీలు లేదు, మమ్మల్ని విడిచి వెళ్ళడానికి వీలు లేదు, నీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం, మాకు ఏ లోటు లేకుండా నువ్వు చూసుకోవాలి. ఇదే వారి ఆలోచన. ఆయనను వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నారు, బాగుంది, నాకు ఇక్కడ మీరు ఒక నివాసాన్ని కట్టండి, ఇక్కడ ఒక ఆశ్రమాన్ని పెట్టుకుందాం, మనం చక్కగా దండుకుందాం, వచ్చినటువంటి వారి దగ్గర చందాలు దండుకుందాం అని అయినా అన్నారు. ఆయన లేదు, నేను పరిచారము చేయడానికి వచ్చాను, పరిచారం చేయించుకోవడానికి కాదు, సేవలు అందుకోవడానికి రాలేదు. నేను దేవుని కుమారుణ్ణి, కానీ పరిచారము చేయడానికి వచ్చాను, మీ అందరికీ ఒక మాదిరి చూపించడానికి వచ్చాను, మీ అందరి నిమిత్తము ప్రాణము పెట్టడానికి వచ్చాను, నేను మీ అందరికీ సువార్తను ప్రకటించడానికి వచ్చాను. మీ అందరికీ అంటే మీకు మాత్రమే కాదు, సర్వలోకములో ఉన్న జనులందరికీ కూడా. కనుక దేవుడు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి, ఆయన నేను ఇతర పట్టణములలోను మీ పట్టణంలో ఒక్కటే దేవుని వాక్యాన్ని ప్రకటించి ఇక్కడే ఉండిపోతే కుదరదు, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్న వారితో చెప్పాను. నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్న వారితో చెప్పాను. ప్రియులారా, అర్థం చేసుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువే దేవుని రాజ్య సువార్తను ప్రకటించారంటే మనుష్యులలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు సువార్త ప్రకటనలో పాలిభాగస్తులు కావలసినదే. మనుష్యులకు క్రీస్తు రాజ్య సువార్త ప్రకటన ఎంతో అవసరం. ఏది ఉన్నా లేకపోయినా దేవుని రాజ్య సువార్త మనుషులకు చేరువలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఎప్పుడైతే మనిషి ఈ విధమైనటువంటి ఆలోచనతో దేవుని రాజ్య సువార్తను కోరుకుంటాడో, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే పనిలో ఉంటాడో, అప్పుడు ఆ మనిషిని దేవుడు కాపాడతాడు. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా దేవుని రాజ్య సువార్త అవసరము గనుక ప్రతి కాలములోను ప్రారంభం దగ్గర నుండి, ఆదాము హవ్వలు నివసించినటువంటి కాలము దగ్గర నుండి, ప్రారంభ కాలం నుండి
దేవుని సువార్త మనకు కనిపిస్తూనే ఉన్నది. దేవుని సువార్త మనకు కనిపిస్తూనే ఉన్నది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు కాలం వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. అలాగే ఆయనను వెంబడించుచున్నటువంటి శిష్యులకు ఆయన ఏమని తెలియజేస్తున్నారు? వెళ్ళండి, మీరు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి అని తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు ఉన్నారుగా, ఆ శిష్యులను యేసుక్రీస్తు ప్రభువు పంపిస్తున్నారు. మీరు వెళ్ళండి, మీరు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇందు నిమిత్తమే మనం పంపబడ్డాం. నేను అందు నిమిత్తమే పంపబడ్డాను, మీరు అందరూ కూడా అందు నిమిత్తమే లోకంలోనికి వచ్చారు. మీరు సువార్తను మొదట వినాలి, మీరు గ్రహించాలి, విని విశ్వసించిన వారే దేవుని రాజ్యంలో చేర్చబడాలి. ఆ తర్వాత మీరు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, ప్రచురించేవారుగా మారాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను సువార్త నిమిత్తము పంపిస్తున్నటువంటి సందర్భాన్ని మీరు చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు గమనించండి. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వాక్యం నుండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చూసారా, తన 12 మంది శిష్యులను పిలిచారు యేసుక్రీస్తు ప్రభు. పిలిచి వారికి అధికారాన్ని ఇస్తున్నారు, సువార్తను ప్రకటించే అధికారాన్ని ఇస్తున్నారు, దెయ్యముల మీద అధికారాన్ని ఇస్తున్నారు, స్వస్థపరిచేటువంటి ఆ అద్భుతాన్ని, సూచక క్రియను, మహత్కార్యాలను చేసేటువంటి శక్తిని ఇస్తున్నారు. అందుచేతనే వ్రాయబడిన మాటలు చూసారా, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించారు, దేవుని రాజ్యమును ప్రకటించుటకు. ముఖ్యమైనటువంటి సూత్రం ఇది. అన్నీ చేసిన తర్వాత దేవుని రాజ్య ప్రకటనను మర్చిపోతే కుదరదు. అసలు దేవుని రాజ్య ప్రకటన నిమిత్తమే వారు పంపబడుతున్నారు. అలా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు రోగులను స్వస్థపరచండి, దెయ్యములు పట్టినటువంటి వారిని స్వస్థపరచండి అని చెప్పి యేసుక్రీస్తు వారిని పంపిస్తున్నారు. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఆ విధంగానే శిష్యులు వెళుతున్నారు, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు, అనేక మందిని స్వస్థపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అప్పగించినటువంటి పనిని శిష్యులు నెరవేరుస్తున్నారు. చూడండి, 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. లూకా సువార్త 9వ అధ్యాయము 6వ వాక్యం, వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. యేసుక్రీస్తు శిష్యులు వారు బయలుదేరారు. యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని వారు పొందారు, ఆ వరమును వారు పొందారు, దేవుని రాజ్యమును గూర్చిన మర్మములను తెలుసుకున్నారు. ఇప్పుడు సువార్తను ప్రకటించడానికి బయలుదేరిపోతున్నారు. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, శిష్యులు బయలుదేరుతున్నారు, బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. గ్రామములలో సంచారము చేసిరి. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఉద్దేశ్యము. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, భూమి మీద మనుషులు ఉన్నారంటే వారికి సువార్త ప్రకటన అనేది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం, చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. మీకు సువార్త అందిన తర్వాత, మీరు సువార్తను గ్రహించిన తర్వాత మీరు అనేకులకు సువార్తను అందజేసేవారుగా ఉండాలి, ప్రకటించేవారుగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరగాలి? ఇదిగో మనం భూమి మీద ఉన్నంత వరకు మన వంతు కార్యక్రమాన్ని మనం పూర్తి చేసేసుకోవాలి. ఆ తర్వాత కూడా జరుగుతుంది. మనుషులు భూమి మీద ఉన్నారంటే సువార్త ప్రకటన జరిగి తీరాలి. కనుక మనము భూమి మీద నివసించినంత కాలము కూడా క్రీస్తు సువార్తను మనము ప్రచురము చేసేవారముగా కనిపించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు కూడా ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని ప్రచురం చేశారంటే, ఆయన శిలువ మరణం వరకు కూడా ఏ క్షణాన్ని ఆయన వృధా చేసుకోలేదు. ప్రతి దినము పెందలకడ లేచి ఆయన దేవుని వాక్యాన్ని బోధించేవారు. దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఎక్కడైనా ఆయన సమయాన్ని వృధా చేసుకున్నట్టు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుందా? లేదు, సమయాన్ని వృధా చేసుకోలేదు. అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించారు.
అనేకులను రక్షించటానికి ఆయన ప్రయత్నించారు. అందుచేతనే అనేకులు ఆయనను వెంబడించారు, దేవుని రాజ్యమును గూర్చి తెలుసుకోగలిగారు. కొన్ని అద్భుతమైనటువంటి వాక్య భాగాలను ఈ సందర్భమై మీరు గమనించండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వాక్యం నుండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వాక్యం నుండి మీరు చూడండి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ప్రతిదినం ఎవ్రీడే. మనలో కొంతమంది అనుకుంటారు ఆదివారం ఒక్కరోజే మనము సమాజముగా కూడి దేవుని వాక్యాన్ని విని నేర్చుకుని ప్రకటించి వచ్చేయాలి, మిగిలిన రోజులన్నీ మనవే, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవచ్చు, వారంలో ఒక్కరోజు దేవునికి ఇస్తే దేవుడు సంతోషపడతాడు అని అనుకుంటారు. లేదంటే దేవునికి మీరు ప్రతి దినాన్ని ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. మీరే చెప్పండి, వారంలో 7 రోజులుంటే 7 రోజులలో ఒక రోజు దేవునికి ఇచ్చి మిగిలిన 6 రోజులు మనవి అనుకుంటే దేవునికి సంతోషం కలుగుతుందా? లేక 7 రోజులు దేవునివే, ప్రతిరోజు నేను దేవుని కొరకు ఆలోచిస్తే అప్పుడు కదా దేవునికి అసలైన సంతోషం అని మీరు గ్రహించాలి. నిజంగా మీ మనస్సు పెట్టి ఆలోచన చేయండి. ప్రతి దినము మనము దేవుని కొరకు బ్రతుకుచూ ఉన్నప్పుడు దేవుడు సంతోషించడా? మిన్నగా సంతోషిస్తాడు. ఒక్కరోజు మీరు దేవుని కొరకు బ్రతికితే దేవుడు సంతోషించేదానికంటే ప్రతిరోజు మీరు దేవుని కొరకు బ్రతికితే దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు, దేవుడు పరిపూర్ణంగా సంతోషిస్తాడు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువు చూడండి ఎలా ఉన్నారు. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఎవరు వినరు, వారి ఇండ్లకు వెళ్ళిపోతారు, నిద్రపోతారు. కనుక అప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. రాత్రివేళ ఒలీవల కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించే సువార్తను వినుటకు ప్రజలందరూ దేవాలయమునకు పెందలకడ వచ్చుచుండిరి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన పెందలకడ వస్తున్నాడు. ఏమంటే ఆయన రాకపోతే ప్రజలు వస్తారా? రారు. ఆయన పెందలకడ వచ్చేస్తున్నాడు గనక ఇదిగో ప్రజలు కూడా ఆయన మాటలు మేము కోల్పోతామేమో, త్వరగా వెళ్ళిపోవాలి. ఆయన మొదలు పెట్టేస్తాడేమో, త్వరగా వెళ్ళిపోవాలి. పెందలకడ వచ్చేస్తాడు ఆయన, పెందలకడ వెళ్ళిపోదాం. ఆలోచన చేస్తున్నారా? సమయమును సద్వినియోగం చేసుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు భూమి మీద ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ప్రతి క్షణం విలువైనది. ఈ విలువైనటువంటి క్షణాలన్నింటినీ కూడా దేవుని సువార్త సేవలో మనం వినియోగిస్తున్నప్పుడు ఎంత ధన్యకరమైనటువంటి జీవితమో చెప్పండి. పొరపాటు పడద్దు. ఆదివారం ఒక్కరోజే సరిపోతుంది దేవుని సేవలో, మిగిలిన రోజులన్నీ మన సేవ అనుకోవడానికి వీలు లేదు. దేవుని మీరు పరిపూర్ణంగా సంతోషపెట్టాలి అనుకుంటే ప్రతి దినము దేవుని కొరకు మీరు బ్రతకాలి, ప్రతి దినము దేవుని కొరకు మీరు ఆలోచించాలి, ప్రతి దినము సువార్త సేవ జరగాలి. ప్రతి దినము మీ వలన ఒక ఆత్మ దేవుని వాక్యము చెంతకు వచ్చే పరిస్థితి ఉండాలి. గమనించండి. కనుక క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఇదిగో భూమి మీద దేవుని పిల్లలు మనుషులున్నంత వరకు ఆ మనుషులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మానవ మనుగడ భూమి మీద మనకు కనిపిస్తున్నంత వరకు కూడా సువార్త ప్రకటన జరుగుతుంది. అలా జరగాలి అంటే మన తరములో మన బాధ్యతను మనము చక్కగా నెరవేర్చువారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడిన మరొక వాక్య భాగాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు. సమాజ మందిరములు ఉన్నవి దేనికి? సమాజముగా కూడుకుంటున్నప్పుడు ఏదో కాలక్షేపంగా వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుని వెళ్ళిపోవడానికైతే కాదు, అందరినీ పలకరించుకుని వెళ్ళిపోవడానికి కాదు. కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. అందరూ సమాజంగా కూడుకుంటారు, కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటారు, తిరిగి వెళ్ళిపోతారు. ప్రయోజనకరమైనటువంటి సువార్త ప్రకటింపబడనటువంటి సందర్భాలు మనకు చాలా కనిపిస్తూనే ఉంటాయి. అలా ఉండకూడదు. మీరు సమాజముగా కూడుకున్నారంటే అక్కడ ప్రయోజనకరమైనటువంటి దేవుని వాక్యము ప్రకటింపబడాలి.
ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరానికి వెళ్ళారంటే అక్కడ ఏం జరగాలి? సువార్త ప్రకటింపబడాలి, దేవుని గూర్చిన సంగతులు అక్కడ ప్రచురింపబడాలి. జాగ్రత్తగా గమనించండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, పనికిమాలిన విషయాలు కాదు, ఏదో తగాదాలను తీర్చుకోవడానికి వెళ్ళడం కాదు, లేదంటే మన స్వార్థం కొరకు ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకోవటానికి వెళ్ళడం కాదు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటింపబడాలి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతటా సంచరించెను. ఒక దేశం మొత్తం ఆయన సంచారము చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతటిని ఆయన సంచారం చేస్తున్నారు. ఆలోచన చేస్తున్నారా మీరు? గమనిస్తున్నారా మీరు? యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటన భూమి మీద మనుషులు ఉన్నారంటే ఆ మనుషులు ఉన్నంత వరకు కూడా జరిగి తీరాలి. ప్రతి దినము క్రీస్తు సువార్త ప్రకటన భూమి మీద దేవునికి కనిపించాలి. ఆ విధముగా మన ప్రణాళికలు ఉండాలి, ఆ విధముగా మన చర్యలు ఉండాలి, ఆ విధముగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. క్రీస్తు సువార్తను ఇప్పటి వరకు మీరు నిర్లక్ష్యంగా చూసారేమో, ఇక మీదట అలా చూడడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు సువార్తను గూర్చి దేవుడు రాయించినటువంటి విధానాన్ని మనం గమనించగలిగితే, ప్రారంభంలో ఏదెను తోటలోనే ఆదాము హవ్వల మధ్య క్రీస్తు సువార్త ప్రారంభమైపోయింది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారునిగా శరీరధారిగా భూమి మీదకి వచ్చి ప్రతి దినము ప్రతి క్షణము దేవుని రాజ్య సువార్తను గూర్చి అనేకులకు ప్రచురము చేయడానికి ఆయన తన కాలాన్ని వెళ్ళబుచ్చారు. అనేకులను బ్రతికించారు. దేవుని గూర్చి అనేకులకు తెలియజేసి వారిని అందరినీ కూడా కాపాడారు. ఆ తర్వాత ప్రారంభ శతాబ్దపు సంఘం మనకు కనిపిస్తుంది. యేసు శిష్యులు ప్రారంభ శతాబ్దపు సంఘము. యేసుక్రీస్తు ప్రభువు తనకివ్వబడినటువంటి కాలాన్ని భూమి మీద ఆయన దేవుని చిత్తమును నెరవేర్చుటలో గడిపిన తరువాత ఆయన శిలువ మరణమును పొంది సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమునకు ఆయన చేర్చుకొనబడ్డారు. ఆ తర్వాత ప్రారంభ శతాబ్దపు సంఘం కనిపిస్తుంది. సువార్త ప్రకటన అనేది అలా జరుగుతూ వస్తుందండి. ఎక్కడ కూడా ఆగిపోలేదు. క్రీస్తు సువార్త ప్రకటన ఎక్కడ కూడా ఆగిపోలేదు. ఆయా తరాలలో నీతిమంతులు, భక్తులు, దేవుని బిడ్డలు వారు క్రీస్తు సువార్త ప్రకటనను జరిగిస్తూ వస్తున్నారు. ప్రారంభ శతాబ్దపు సంఘం దగ్గరికి వెళితే వారు క్రీస్తు సువార్తను ఎంత ఉన్నతంగా ప్రకటించారో మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తోంది. చూడండి, ఒకానొక వాక్య భాగాన్ని మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ వాక్యం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు గమనించండి. కాబట్టి చెదరిపోయిన వారు, గొప్ప హింస కలిగింది సంఘానికి. ప్రారంభ శతాబ్దంలో సంఘానికి గొప్ప హింస కలిగింది. హింస కలిగినప్పుడు ఎక్కడి వారు అక్కడ గప్షుప్ అయిపోవాలి. కానీ వీరేం చేస్తున్నారు చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సంఘమునకు హింస కలిగింది. సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా చెదరిపోయారు. చెదరిపోయిన వారు ఈ హింస ఎందుకు కలిగిందంటే మేమందరం చెదరిపోయి దేవుని వాక్యాన్ని ప్రబలము చేయటానికి, ప్రచురించటానికి, అనేకులకు ప్రకటించటానికి అని తెలుసుకున్నారు. కనుక చెదరిపోయిన వారు ఏం చేశారు? వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారు. సువార్త వాక్యమును ప్రకటించుచు అంటే ప్రారంభ శతాబ్దపు సంఘము సువార్త వలన అనేకులను బ్రతికించారు. సువార్త ప్రకటన అనేటువంటి విషయాన్ని వారు చక్కని బాధ్యతగా తీసుకున్నారు. అందుచేతనే నేటి వరకు కూడా సువార్త సజీవంగా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. మీకు అర్థమవుతుందా ప్రియులారా? ఈ మాటలను చదువుతున్నప్పుడు మనము చాలా మంచి ప్రేరణను పొందాలి. మన రక్షకుడు అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి నేను ఇతర పట్టణములలో కూడా దేవుని వాక్యమును ప్రకటించాలి, అందునిమిత్తమే పంపబడ్డాను అని అన్నారంటే, ఆయన పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెలుచు కాలము గడిపారంటే, దేవుని సువార్త ప్రకటన ఆయనే ఎంత
పట్టుదలతో జరిగించారంటే నేను కూడా ఆయనను ధరించుకున్నవానిగా, ఆయనను వెంబడించుచున్నవానిగా, ఆయనను నమ్మినవానిగా సువార్త ప్రకటనను వీరోచితముగా జరిగించాలి. నేను బ్రతికున్నంత వరకు నా తరంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిధిలో సువార్త ప్రకటన విరివిగా జరగాలి, ఉత్సాహంగా కొనసాగాలి. అంతే తప్ప కుంటుపడకూడదు, ఆగిపోకూడదు అనేటువంటి మంచి ఆలోచనను మనం కలిగి ఉండాలి. దానిని మనము నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి. ఇదిగో ప్రారంభ శతాబ్దపు సంఘానికి హింస కలిగింది. ప్రారంభ శతాబ్దపు సంఘానికి హింస కలిగింది. మరి వారు ఆగిపోయారా? వారు వెనుదిరిగారా? వారు నీరసించిపోయారా? లేదు. మరింత ఉత్సాహముతో చెదరిపోయినటువంటి వారు దేవుని వాక్యమును ప్రకటించారు, సువార్త వాక్యమును ప్రకటించారు. అంటే ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుంది? క్రీస్తు సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనుషులు అనుకుంటున్నారు మాకు నిత్యావసరాలు ఉండాలి, గాలి ఉండాలి, నీరు ఉండాలి, తిండి ఉండాలి, బట్టలు ఉండాలి, నివాసాలు ఉండాలి, ఇవి ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు మనుషులు. కానీ దేవుని వాక్యం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. అన్నీ ఉండి నీవు చెడిపోతే, నిత్యనాశనానికి నీవు జారిపోతే ఉపయోగమే ఉంది? అన్నీ ఉండి నీవు చనిపోతే ఉపయోగమే ఉంది? అన్నీ ఉండి నీవు నరకాగ్నికి చేజారిపోతే ఉపయోగమే ఉంది? ఏమీ లేకపోయినా లాజరు వలె నీవు విశ్రాంతిలో ప్రవేశిస్తే అప్పుడు కదా గొప్పతనం. ఏమీ లేకపోయినా లాజరు వలె మనం విశ్రాంతిలో ప్రవేశించాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. అది గొప్ప జీవితం. అన్నీ ఉన్నటువంటి ధనవంతుడు ఇప్పుడు ఏమైపోయాడు? నిత్య నరకాగ్నిలో వేదనలు అనుభవిస్తున్నాడు. వాడిని వాడి తిట్టుకుంటున్నాడు. అయ్యో, ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోకి నేను ఎలా వచ్చేసాను? భూమి మీద ఉండగా దేవుని సువార్త నాకు ప్రకటింపబడినప్పుడు నేను ఎందుకు వినలేదు అని వాడిని తిట్టుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. బాధపడుతున్నాడు, హాహాకారాలు చేస్తున్నాడు. కానీ ఉపయోగం ఏముంది చెప్పండి? భూమి మీద గొప్ప బ్రతుకు బ్రతికిన సువార్త లేని బ్రతుకు, రక్షణ లేని బ్రతుకు వ్యర్థమైనది. భూమి మీద లాజరు వంటి బ్రతుకును మనం కలిగి ఉన్నాం. అంటే సమస్తాన్ని కోల్పోయిన, ఒళ్ళంతా కురుపులతో నిండిన, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్న అటువంటి దీన స్థితిలో మనం ఉన్నా. ఎవరో ఒకరి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరిన మన దగ్గర దేవుని రక్షణ ఉంటే, మన దగ్గర సువార్త వాక్యము ఉంటే, మనము సువార్తను ప్రకటిస్తూ ఉంటే, మనము దేవుని చిత్తమును నెరవేర్చుచూ ఉంటే అది ధన్యకరమైన జీవితము. అది ధన్యకరమైన జీవితము. రెప్పపాటు జీవితం ఏంటిది? ఇది ఏదో సుదీర్ఘమైనటువంటి బ్రతుకు అనుకోకండి. రెప్పపాటు బ్రతుకులు మనం అందరివి కూడా, నాది మీది మనందరిది కూడా రెప్పపాటు బ్రతుకులే. ఈ రెప్పపాటు బ్రతుకులో, ఈ క్షణికమైనటువంటి బ్రతుకులో ఏదో శాశ్వతమని మీరు అనుకోకండి. శాశ్వతముగా ఉండేది ఒక్కటే, దేవుని దగ్గర ఉన్నటువంటి జీవితం, దేవుని దగ్గర ఉన్నటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని గూర్చి, ఆ జీవితాన్ని గూర్చి బోధించేదే క్రీస్తు సువార్త ప్రకటన. ఆ సువార్తలో నేనుండాలి, ఆ సువార్తలో మీరుండాలి, ఆ సువార్తలో అనేకులు ఉండాలి. ఆ సువార్త నిత్యము ప్రకటింపబడాలి. ఆ సువార్త నిత్యము ప్రకటింపబడాలి. అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో సువార్తకు మరొక పేరేమిటో తెలుసా? నిత్య సువార్త. నిత్య సువార్త. నిత్యము దేవుని సువార్త ప్రకటింపబడుతూ ఉండాలి. నిత్యము దేవుని సువార్త ప్రకటింపబడుతూ ఉండాలి. మనుషులు భూమి మీద బ్రతికినంత కాలము కూడా దేవుని సువార్త ప్రకటింపబడుతూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు గమనించండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించునట్లు. అందరికీ ప్రకటింపబడాలి. మనుషులు ఉన్నంత వరకు ప్రకటింపబడాలి. ఏదో ఒక తరంలో ప్రకటింపబడి ఆగిపోతే కుదరదు. మనుషులకు రక్షణ ఎలా? మరి మనుషులు భూమి మీద ఉన్నారంటే వారికి రక్షణ కావాలి, వారికి నిత్యత్వపు సంగతులు తెలియాలి, వారికి ప్రకటింపబడాలి. సాక్ష్యార్థముగానైనా సరే దేవుని సువార్త ప్రకటింపబడాలి. వారు నమ్మారా నిత్యత్వానికి వస్తారు, నమ్మలేదా నిత్య శిక్షకు పోతారు. కానీ వారికి ప్రకటింపబడాలి, అందరికీ ప్రకటింపబడాలి.
అందరికీ ప్రకటింపబడాలి. చూడండి, ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇది ఒక దర్శనం. పద్మాసు ద్వీపంలో యోహాను గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనాలలో ఇది ఒక దర్శనం, ఒక సంగతి. ఇదిగో, ఒక దేవదూత నిత్య సువార్తను చేత పట్టుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఆకాశ మధ్యమున ఎగురుచుండెనంటే అర్థం ఏంటి? అందరికీ కూడా నిత్య సువార్త ప్రకటింపబడాలి. ఆకాశంలో ఉంటేనే కదా అది సాధ్యం. ఆకాశం నుండి అన్ని ప్రాంతాలను మనం చూడగలం. అంటే అక్కడ దేవుని భావం ఏంటన్నమాట? భూమి మీద నలుదిశల నలుమూలల దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడాలి. అది నిత్య సువార్త. భూమి ఉన్నంత వరకు సువార్త ఉండాలి. భూమి ఉన్నంత వరకు సువార్త ఉండాలి. ఏది లేకపోయినా దేవునికి డోంట్ కేర్, కానీ సువార్త ఉండాలి. సువార్త ఉండాలి. ఒకవేళ సువార్తే లేదనుకోండి, సువార్తే ఆగిపోయిందనుకోండి, దేవుడు భూమిని తీసేయచ్చుక, మానవ జాతిని ఇక పూర్తిగా ఆయన ముగించేయచ్చు, తన సంకల్పాన్ని ముగించేయచ్చు. సువార్త ఉండాలి. మనుషులు ఉన్నారంటే వారు రక్షణ పొందాలి గనుక వారికి రక్షణ సువార్త ప్రకటింపబడితేనే, సాక్షార్థముగా వారి మధ్య సువార్త ఉంటేనే దేవుడు తీర్పు దినమున వారిని శిక్షించడానికైనా రక్షించడానికైనా అవకాశం ఉంటుంది గనక మనుషులు ఉన్నంత వరకు సువార్త ప్రకటింపబడాలని దేవుడు ఉద్దేశించాడు. కనుక క్రీస్తు సువార్త నిత్య సువార్త, నిత్య సువార్త. కనుక గమనించండి, క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరుగుతుంది? భూమి మీద మనిషి అన్నవాడు ఉన్నాడంటే క్రీస్తు సువార్త ప్రకటన జరుగుతుంది, జరిగి తీరాలి. ఆ సువార్త ప్రకటన మన ద్వారానే జరగాలి. ఎవరో చేస్తారని మనం ఊరుకుంటే మనం దేవుని పని ఎప్పుడు చేస్తాం? మనము దేవుని దృష్టిలో ఉన్నతులుగా ఉండడానికి ఆశపడుతున్నాం కదా, మనము దేవుని చేత మెప్పు పొందడానికి ఆశపడుతున్నాం కదా. కనుక మన ద్వారా ఆ సువార్త ప్రకటన జరగాలి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులతో ఏమంటున్నారు? ఒక్కసారి ఆ మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుండి, మీరు చివరి వరకు కూడా, యేసుక్రీస్తు దినము వరకు కూడా క్రీస్తు సువార్తను ప్రకటించాలి అని పౌలు గారు కోరుకుంటున్నారు. ఫిలిప్పీయులను ఆయన ఈ విషయంలో ఆదేశిస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇదిగో, నాడు ఫిలిప్పు ప్రాంతంలో ఉన్నటువంటి మాత్రమే కాదు, మనందరికీ కూడా దేవుడు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుండి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీలో సువార్తను ప్రారంభించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ సత్క్రియను ప్రారంభించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సువార్త పనిలో పాలివారుగా ఉండుట అనేటువంటి ఈ చక్కని కార్యక్రమాన్ని మీరు ఎప్పటి వరకు కొనసాగించాలి? మీరు ఎప్పటి వరకు కొనసాగించాలి? యేసుక్రీస్తు దినము వరకు. యేసుక్రీస్తు దినము వరకు. చూడండి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునేటప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ విషయం నాకు జ్ఞాపకం వచ్చిందంటే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని పౌలు గారు అంటున్నారండి. అంటే ఇది చాలా గొప్ప క్రియ. ఈ సత్క్రియ యేసుక్రీస్తు దినము వరకు కొనసాగాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. మరి మనము దానిని కొనసాగిస్తున్నామా? మన చుట్టూ ఉన్న వారికి, మనకు నెలవైన వారికి ఎల్లప్పుడూ కూడా మన పరిధి మేరకు, మనకు తెలిసిన వారికైనా మనకు తెలియని వారికైనా మన పరిధి మేరకు, దేవుడు మనకిచ్చినటువంటి అనుకూలత మేరకు, అవకాశాల మేరకు మనం వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన సువార్తను అనేకులకు మనము పరిచయం చేయాలి. అలాగే అలా పరిచయం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మన చేయూత ఉండాలి, మనము పాలివారుగా ఉండాలి. సువార్త పనిలో మనము దేవుని జత పనివారుగా ఉండాలి. ఇక చివరిగా మనందరికీ కూడా చక్కని సమాధానాన్ని ఇవ్వటానికి ఒక వాక్య భాగం ఎదురు చూస్తోంది.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వాక్యాన్ని గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వాక్యం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. అంతమునకు ముందు వరకు కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరుగుతుంది అంటే అంతము వరకు జరుగుతుంది. క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరుగుతుంది? అంతము వరకు, ఈ లోకము యొక్క అంతము వరకు జరుగుతుంది. చూడండి, చక్కగా గమనించండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, ఆయా వంశముల వారికి, ఆయా జాతుల వారికి నిత్య సువార్త ఇది. సకల జనములకు సాక్ష్యార్థమై. అలాగని అందరూ రక్షింపబడతారా? దేవుని సువార్తను ప్రకటించినంత మాత్రాన అందరూ రక్షింపబడతారా? ఆటోమేటిక్గా అందరూ రక్షింపబడిపోతారా? లేదు, సాక్ష్యార్థంగా ప్రకటింపబడాలి. ప్రకటింపబడిన తరువాత విని విశ్వసించిన వారు కొందరు ఉంటారు, వెనక త్రోసివేసిన వారు కూడా మరికొందరు ఉంటారు. డజంట్ మ్యాటర్. అక్కడ అది కాదు విషయం, సువార్త ప్రకటింపబడిందా లేదా. ఎందుకంటే సాక్ష్యం ఉండాలి. దేవుని వాక్యము ప్రకటింపబడినది, వాడి చెవిన పడినది అనడానికి ఒక సాక్ష్యం ఉండాలి. మనిషి చెవిన దేవుని సువార్త పడినది అనడానికి ఒక సాక్ష్యం ఉండాలి. అందు నిమిత్తము సువార్త ప్రకటింపబడాలి. చూడండి, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. అటు తరువాత అంతము వచ్చును అంటే అంతమునకు ముందు సువార్త లోకమందంతటా ప్రకటింపబడాలి. క్రీస్తు సువార్త అంతము వరకు ప్రకటింపబడాలి. మనుషుల అంతము వరకు ప్రకటింపబడాలి. కనుక ఈ విషయాన్ని మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నవారై, ఇక మీదట మన యొక్క కర్తవ్యం ఏమిటి? సువార్తను ప్రకటించాలి. సమయాన్ని మనము దుర్వినియోగం చేసుకోకూడదు. కాలక్షేపానికి సమయాన్ని మనం పోనివ్వకూడదు. చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అనేకులకు చేతనైనంత మట్టుకు, అనేకులకు మన పరిధిలో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును బట్టి క్రీస్తు సువార్తను మనము ప్రకటన చేయాలి. అలాగే క్రీస్తు సువార్త ప్రకటనలలో, ఆ కార్యక్రమాలలో మన చేయూతనివ్వాలి. మనము దేవుని జత పనివారముగా ఉండాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని మీ అందరినీ హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పుడు ప్రారంభమైనదో మాకు తెలియజేశారు. క్రీస్తు సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరగాలో మాకు తెలియజేశారు. ఈ లోకము యొక్క అంతము వరకు క్రీస్తు సువార్త ప్రకటన, దేవుని రాజ్య ప్రకటన జరగాలని మీరు సూచించారు. తండ్రి, అందుకు తగినట్టుగా మా జీవితం ఉండడానికి సహాయమును అనుగ్రహించండి. మీ సువార్తను, క్రీస్తు సువార్తను, సమాధానకరమైనటువంటి సువార్తను మేము హృదయపూర్వకముగా విశ్వసించిన వారమై క్రీస్తు రాజ్యములో చేరియున్నాము. నాయన, మేము అనేకులకు ఈ క్రీస్తు సువార్తను ప్రకటించే వారముగా ఉండుటకు సహాయమును అనుగ్రహించండి. నిత్య సువార్త ఎప్పటికీ ఆగదు. అయితే తండ్రి, మా పాత్ర ఆ నిత్య సువార్తను ప్రకటించుటలో విశేషముగా ఉండగలుగుటకు కృపను చూపించండి. తండ్రి, మమ్మను ఏ విధముగా మీరు వినియోగించుకోవాలనుకుంటున్నారో ఆ విధముగా మేము మీ చేతిలో మంచి పాత్రలుగా వినియోగింపబడగలగటానికి, మా వలన అనేకులు మిమ్మును తెలుసుకోవటానికి, క్రీస్తు మార్గమును గ్రహించటానికి సహాయమును అనుగ్రహించండి. తండ్రి, మా జీవితం అంతయు, మాకున్న సమస్తము క్రీస్తు రాజ్య సువార్త ప్రకటనలో వినియోగింపబడగలుగులాగున కృపనిచ్చి మమ్మను దీవించి ఈ ప్రార్థనను అంగీకరించమని మిమ్మల్ని వేడుకుంటూ, తండ్రి, మాకున్న సమస్తమును క్రీస్తు రాజ్య సువార్త ప్రకటన కొరకే మేము వినియోగించగలుగులాగున మా మనస్సులను దీవించుమని, సుస్థిరపరచుమని మిమ్మను హృదయపూర్వకంగా బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు.
పాస్టర్ మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.